చంద్రబాబు అరెస్ట్ కేసుల గురించి మాట్లాడడానికైతే లోకేష్ ఒక్కరే ఉండేవారు. బంధుత్వం స్వయానా పెద్దమ్మ కాబట్టి పురంధేశ్వరి వెళ్ళొచ్చు. కానీ అమిత్ షాతో జరిగిన భేటీలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఎందుకున్నారు? ఇంతకీ పురంధేశ్వరి వెళ్ళింది పెద్దమ్మగానా, ఏపీ బీజేపీ చీఫ్ హోదాలోనా? ఇన్ని ప్రశ్నలకు అన్ని వేళ్లు ఒకే సమాధానం వైపు చూపిస్తున్నాయి. దట్ ఈస్ పాలిటిక్స్. ఖచ్చితంగా రాజకీయపరమైన చర్చ జరిగి ఉంటాయి. ఇంతకీ ఏమై ఉండొచ్చు? షా లోకేష్ భేటీ వెనక కథ ఏంటి? పురంధేశ్వరి కిషన్ రెడ్డి ఎందుకున్నారక్కడ? ఫోటో రిలీజ్ వెనక కథ వేరే ఉందా? అరెస్ట్ నేపథ్యంలో మీటింగ్ జరిగిందా? మొత్తానికి 30 రోజుల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరికింది. ఎలా దొరికింది, ఎవరు కష్టపడ్డారు అనే విషయాన్ని పక్కన పెడితే ఈ ఒక్క ఫోటో రిలీజ్ చేయడం ద్వారా బీజేపీ వేరే సిగ్నల్ కూడా పంపించదలుచుకుంది. ప్రధానంగా ఈ ఫోటోకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు తెలంగాణలోని ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకున్న పార్టీకి నెగటివ్ అవుతుంది. కానీ అదే చంద్రబాబు అరెస్ట్ తెలంగాణలో మరో రకమైన ఇంపాక్ట్ చూపిస్తోంది. మెయిన్గా అరెస్ట్ ని ఖండించిన పార్టీ వైపు పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల వాదన. నిజంగా ఇదొక విచిత్రమైన సందర్భం అని చెప్పాలి. తెలంగాణలో ఆంధ్ర ప్రాంత ఓటర్లు కూడా ఉన్నారు. వాళ్లలో కొందరు వైసీపీకి అనుకూలంగా, మరికొందరు టీడీపీకి సపోర్ట్గా ఉంటారు. తెలంగాణలో టీడీపీకి ఓటు వేయకపోయినా అధినేత చంద్రబాబు పట్ల అనుకూలంగా ఉన్న పార్టీకే ఓటేస్తారు. పైగా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గ ఓటర్లందరూ ఒక్కటయ్యారు. బాబుని జైల్లో పెట్టడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సందర్భంలో తెలంగాణలో నిరసన తెలపడానికి కూడా వీల్లేకుండా చేశారనే ఆగ్రహం ఉంది. దీంతో తెలంగాణలోని టీడీపీ సానుభూతి పరులు, కమ్మ వర్గం ఓటర్లు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇన్నాళ్లు తెలంగాణలో అధికార పార్టీని ఆదరించిన ఈ ఓటర్లు కొత్తగా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. పైగా చంద్రబాబుపై రేవంత్ రెడ్డికి ఉన్న అభిమానం కూడా ఈ ఓటర్లు కాంగ్రెస్ వైపు టర్న్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చినట్టయింది. ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ కోరుకుంటున్నది ఏంటంటే టీడీపీ సానుభూతి పరులు గాని, కమ్మవర్గం ఓటర్లు గాని కాంగ్రెస్ వైపు వెళ్లకూడదు అని. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండాలనుకుంటోంది తప్ప మధ్యలో కాంగ్రెస్ ఉండకూడదు అనేది కమలదళం టార్గెట్. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే చంద్రబాబు అరెస్ట్ కారణంగా బలమైన ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ వైపు కదులుతోంది. మొన్న మధ్య కమ్మవర్గం పెద్దలు రేణుకా చౌదరి నేతృత్వంలో ఢిల్లీ వెళ్లి అడిగిన సీట్లు ఇస్తే ఓట్లన్నీ కాంగ్రెస్కే వేయిస్తామని హామీ ఇచ్చొచ్చారు. ఇదే విజ్ఞప్తి బీజేపీకి కూడా వెళ్ళింది. కానీ కాంగ్రెస్ టికెట్ల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలోని 30 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం ప్రభావం చూపుతుంది కాబట్టి తమకు కనీసం 10 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేతలకు కమ్మ సంఘం నేతలు విన్నవించారు. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన బీజేపీ పెద్దలు కాంగ్రెస్ కి లబ్ధి చేకూరకుండా ఉండాలి అంటే చంద్రబాబు అరెస్ట్ రిలేటెడ్ ఏదో ఒకటి చేయాలి అనుకున్నారు. అందుకే 23 రోజుల పాటు లోకేష్ ఢిల్లీలో ఉన్నప్పుడు దొరకని అపాయింట్మెంట్ ఇప్పుడు వచ్చిందని, ఏపీకి వెళ్లిన వెంటనే సడన్ గా పిలుపొచ్చింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాధారణంగా కేసుల గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే కేవలం లోకేష్ కే అమిత్ షా నుంచి పిలుపొచ్చేది. ఆయన ఒక్కరే వెళ్లి కలిసొచ్చేవారు. కానీ ఈ ఫ్రేమ్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు అంటే మీనింగ్ ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే అంటున్నారు. అమిత్ షాతో జరిగిన సమావేశంలో రాజకీయాల ప్రస్తావనే రాలేదని నారా లోకేష్ చెబుతున్నారు. నిజానికి అక్కడ రాజకీయాల ప్రస్తావన రానక్కర్లేదు. ఈ ఒక్క ఫోటో బయటికొచ్చిందిగా, అదొక్కటే 1000 మాటలు చెబుతుంది. అక్కడ రాజకీయాల గురించి మాట్లాడుకోకపోయినా బయటికి వెళ్లే సిగ్నల్ వేరేలా ఉంటుంది. నారా లోకేష్ అమిత్ షాను కలవటం చాలా పెద్ద పరిణామాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. గత కొన్ని రోజులు బట్టి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారో బీజేపీ వెనకాల ఉన్నదని పెద్ద రూమర్స్ రావటం, బీజేపీ కూడా రాష్ట్రంలోనూ బయట ఎక్కువ కమెంట్ చేయకపోవటం ఒక అనుమానం వచ్చింది ప్రజల్లో, అలాగే టీడీపీలో కూడా వచ్చింది. ఇది ఒక విశేషంగా ఏంటంటే ఫ్యూచర్లో కూడా టీడీపీకి బీజేపీకి ఏం పొత్తు ఉండదు, ఏం సంబంధాలు ఉండవు అన్నట్టుగా వచ్చినప్పుడు ఆయన కలవటం, ఆయన విశేషంగా మాట్లాడటం, ఇది అంతా ఎలాగ వచ్చిందంటే ఇప్పుడు తప్పకుండా అందరికీ అర్థమయ్యేది ఏంటంటే బీజేపీకి సంబంధం లేదు. కొంతమంది వ్యక్తులు, రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ వల్ల వచ్చినట్టుగా వాళ్ళు చెప్పినా ఎప్పుడైతే భారత్ హోం మంత్రి అమిత్ షా కలిసాడో, విన్నాడో ఈ అనుమానాలు పోయినాయి. సరే, మరి పురంధేశ్వరి కూడా ఎందుకున్నారు అక్కడ? ఈ ప్రశ్నకు ఆల్రెడీ సమాధానం ఇచ్చారు పురంధేశ్వరి. చంద్రబాబు అరెస్ట్ కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తెలియకుండా జరుగుతుందా అనేది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న.
టీడీపీ నేతలే ఒకానొక దశలో అనుమానాలు వ్యక్తం చేశారు కూడా. టీడీపీ సోషల్ మీడియాలో కూడా ఇదే విషయమై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. దానికి తోడు సీఎం జగన్ కూడా చంద్రబాబు అరెస్టు వెనక కేంద్ర సంస్థలున్నాయనే అర్థం వచ్చేలా స్ట్రాటజిక్ గా మాట్లాడారు. కేంద్రం చేతిలో ఉండే ఈడీ, జీఎస్టీ అధికారులు ఈ కేసులను దర్యాప్తు చేశారని, బీజేపీలో సగం మంది టీడీపీ వాళ్లేనని కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి నాకు తెలియదు. నేను లండన్ వెళ్ళాను, పోలీసులు ఎత్తి లోపల పడేశారని చెప్పి పనికి మాలిన దద్దమ్మ మాటలు మాట్లాడాడు. కేంద్ర ప్రభుత్వం ప్రమేయంతో ఈ అరెస్టు జరిగిందని చెప్పి తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. బయటకు వచ్చే మాట్లాడే పరిస్థితి లేదని డీటెయిల్గా అమిత్ షా గారికి దృష్టిలో పెడితే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. సానుకూలంగా స్పందించడమే కాదు, జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు, చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో మా ప్రమేయం లేదని కూడా అమిత్ షా గారు చెప్పారు. అటు ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి అంబటి రాంబాబు కూడా పురంధేశ్వరిపై డైరెక్ట్ గా కామెంట్ చేశారు. దీంతో ఏపీ బీజేపీకి కొంత డ్యామేజ్ అయితే జరుగుతోంది. బట్ చంద్రబాబు అరెస్టు వెనక ఢిల్లీ బీజేపీ పెద్దల హస్తం ఉంటే లోకేష్ కి పిలిచి మరీ అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు అనేది పురంధేశ్వరి ప్రశ్న. అరెస్టు వెనక బీజేపీ లేదని చెప్పడానికి అమిత్ షా, లోకేష్ మీటింగే అతిపెద్ద ఉదాహరణగా చూపిస్తున్నారు పురంధేశ్వరి. అందుకే ఈ ఫ్రేమ్ లో పురంధేశ్వరి కూడా ఉండేలా చూసుకున్నారు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అమిత్ షా హోమ్ మినిస్టర్ కలిసినప్పుడు ఒక విశేషమైన పరిస్థితి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి గారు, అలాగే తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు ఉండటంలో పెద్ద మెసేజ్. ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి చంద్రబాబు నాయుడు ఇబ్బందులతో సంబంధం లేదు, ఆ ఇబ్బందులకి మాకు ఏ రకమైన కనెక్షన్ లేదు, మా మీద కోపం తీసుకోవద్దు అని స్పష్టంగా వాళ్ళు మాత్రం మెసేజ్ కన్వే చేశారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆంధ్ర నాయకుడు అందువల్ల పురంధేశ్వరి గారు ఒక్కరే వెళ్ళారంటే అది రకంగా ఉండదు. ఇద్దరు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల నుంచి, 2 రాష్ట్రాల నుంచి వెళ్ళారంటే ఈ మెసేజ్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ కూడా తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు సపోర్టర్స్కి బీజేపీ మీద కోపం వచ్చింది, మనకేం సాయం చేయలేదు, ఆయన ఇబ్బందులో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఏదేమైనా ఒక ఫ్రేమ్లో ఈ నలుగురు కనిపించడంపై పెద్ద డిస్కషనే జరుగుతోంది. ఒకటి, చంద్రబాబు అరెస్ట్ తెలంగాణలో ప్రభావం చూపిస్తోందనే మీనింగ్ ఈ ఫోటోలో కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఈ మీటింగ్లో ఉండడమే ఇందుకు కారణం. 2, చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ లేదు అని క్లియర్గా చెప్పడానికి ఆస్కారం ఏర్పడింది. 2 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఉండడమే దీనికి పెద్ద ఉదాహరణ. ఇక 3, కాంగ్రెస్ వైపు వెళ్లాలనుకునే టీడీపీ సానుభూతి పరులు, కమ్మవర్గం ఓటర్లకు ఒక సందేశం పంపించడం. నారా లోకేష్ కి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడమే దీనికి ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. 4, లోకేష్ కు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం ద్వారా తాము టీడీపీకి వ్యతిరేకంగా ఏమీ లేము అని చెప్పడం. ఈ రోజు కూడా అమిత్ షా గారు ఈడ జరిగే దుర్మార్గాలు విని లోకేష్ బాబు గారిని పిలిపించుకో మాట్లాడాడు. ఏం జరిగింది అని అడిగి తెలుసుకున్నాడు. యాజ్ బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అడిగి తెలుసుకున్నాడు. ఇవే కాదు, మరో అడుగు ముందుకు వేసి పొత్తులపైన కూడా చర్చలు జరిగి ఉంటాయని కూడా మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీకి టీడీపీ మద్దతిస్తే ఏపీలో జరిగే పరిణామాలకు టీడీపీకి సహకరిస్తామనేలా చర్చలు జరిగి ఉంటాయని మాట్లాడుకుంటున్నారు. కానీ తెలంగాణ ఎన్నికలకు సంబంధించినంత వరకు దాదాపుగా టీడీపీతో ఎటువంటి పొత్తు ఉండకపోవచ్చు. ఆల్రెడీ అమిత్ షా, చంద్రబాబు ఎవరికి వారు స్టేట్మెంట్స్ ఇచ్చారు కూడా. అటు జనసేన కూడా ఒంటరి పోరుకే రెడీ అని చెప్పేసింది. కాకపోతే ఈ గ్యాప్ లో చంద్రబాబు అరెస్ట్ జరిగింది కాబట్టి తెలంగాణలో మునుపటితో పోలిస్తే బీజేపీ కాస్త బలహీనపడిందనే విశ్లేషణలు ఉన్నాయి కాబట్టి ఏమో పొత్తుల చర్చలు కూడా జరిగి ఉంటాయేమోనని కూడా మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు పెడతా మొదలుపెట్టాక, జైల్లో వేయటం, ఈ బెయిల్కి అపోజ్ చేయటం, ఇదంతా వచ్చాక చాలామంది రాజకీయం ఇక బీజేపీ దూరం అయిపోయింది, రాజకీయాలు వేరేగా ఉంటాయని మాత్రం వచ్చాయి. ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఎప్పుడైతే నారా లోకేష్ బీజేపీ ప్రెసిడెంట్లు ఎదురు పురంధేశ్వరి, కిషన్ రెడ్డితో సహా వెళ్ళి కలిసినప్పుడు మెసేజ్ ఏంటంటే బీజేపీకి ఏ రకంగా చంద్రబాబు నాయుడుతో చెడ్డ సంబంధం లేదు కాబట్టి ఆయనకి సాయం చేస్తాం, సాయం చేయమని ఆ క్లారిటీ వచ్చినా లేకపోయినా సింపతి ఉన్నదని మాత్రం మెసేజ్ వచ్చింది. దీంతో నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఫ్యూచర్లో వాళ్ళకి మంచి సంబంధాలు ఉంటాయా, ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు సపోర్టర్స్ ఏం చేస్తారు బీజేపీతో, తర్వాత ఇంకా టైం ఉన్నది కాబట్టి ఆంధ్రాలో పాజిటివ్గా స్టెప్స్ వస్తాయా, ఈ అందరికీ పాసిబిలిటీస్ ఉన్నాయి.
పైగా అమిత్ షా లోకేష్ కి అపాయింట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇకపై చంద్రబాబు కేసులు కూడా మరో టర్న్ తీసుకోబోతున్నాయా అనే చర్చ కూడా మొదలైంది. కేసుల విషయంలో ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇకపై జరగబోయేది మరో ఎత్తు అనే చర్చ జరిగేలా ఈ ఫోటో కొన్ని సంకేతాలు ఇచ్చినట్టయింది. తమకు కూడా బీజేపీ పెద్దల సపోర్ట్ ఉందని చెప్పుకోవడానికి టీడీపీకి ఒక అవకాశం అయితే దొరికిందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఈ ఒక్క ఫోటో ఇంత పెద్ద చర్చకి దారితీసింది. ఏం జరిగి ఉంటుందనేది ఎవరికి వారు ఊహించుకోవడమే తప్ప ఈ భేటీలో ఏం జరిగింది, ఈ భేటీ వెనకున్న అంతరార్థం ఏంటి అనేది మాత్రం ఎప్పటికీ బయటపడకపోవచ్చు.